జిల్లా మచిలీపట్నం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఓట్లు గల్లంతు కావడంతో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అంతర్జిల్లా ఉద్యోగుల కోసం మచిలీపట్నంలో ప్రత్యేకంగా ఫెసిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు అధికారులు. చాలా మంది ఓట్లు లేవని చెప్పడంతో ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. ఫామ్ 12 దరఖాస్తు సమయంలో చాలా మందికి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు. అక్నాలెడ్జ్మెంట్ ఉంటేనే ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. ఫెసిలిటేషన్ సెంటర్ సందర్శనకు వచ్చిన కలెక్టర్ డీకే బాలాజీతో తమ గోడు వెళ్లబోసుకున్నారు ఉద్యోగులు. ఏ ఒక్క ఓటు గల్లంతయ్యే అవకాశం లేదని, ఫారం 12 దరఖాస్తు సకాలంలో ఇవ్వని పక్షంలోనే కొంతమంది ఉద్యోగులకు బ్యాలెట్ పేపర్లు రాలేదని కలెక్టర్ అన్నారు. ఇటువంటి వారి కోసం 7, 8 తేదీల్లో మరో అవకాశం కల్పించామని చెప్పారు. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకుని వారు 7, 8 తేదీల్లో సొంత నియోజకవర్గ ఆర్ఓ కార్యాలయాల్లో ఓటు వేయవచ్చని స్పష్టం చేశారు కలెక్టర్. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, అసలు ఏం జరిగింది? ఓట్లు గల్లంతయింది అంటూ కూడా ఉద్యోగులు ఆందోళన దిగుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలేంటి? రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4వ తారీఖు నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ను ఎన్నికల కమిషన్ నిర్వహిస్తూ ఉంది. ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొంటూ ఉన్నారో ఇటు టీచర్స్ కావచ్చు, అలాగే ఉద్యోగులకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో జనరల్ ఓటర్లుగా ఉన్న ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఫామ్ 12 నింపిన తర్వాత వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ను కూడా కల్పిస్తూ ఉంటారు. ఏదైతే అంతర్జిల్లాలకు సంబంధించిన ఓటర్లు ఎవరైతే ఉంటారో ఆ జిల్లాల్లో ఓటు బ్యాంకు ఎలక్షన్ డ్యూటీ పడినప్పుడు వాళ్ళకు ఆ జిల్లాలోనే పోస్టల్ ఓటర్ బ్యాంక్ కూడా కల్పిస్తూ ఉంటారు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే 8వ తారీఖు నుంచి కూడా ఎవరికైతే సంబంధించి పోస్టల్ బ్యాలెట్కి అనుమతిస్తూ ఉన్నారో 8వ తారీఖు నుంచి కూడా వాళ్ళకు డ్యూటీలు వేస్తూ ఉన్నారు. ఆ డ్యూటీల నేపథ్యంలోనే అక్కడే వాళ్ళకు ఓట్లు అనేది కల్పిస్తూ ఉన్న నేపథ్యంలో కూడా కనిపిస్తూ ఉంది. నిన్న ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఇదే ఇష్యూ నిన్న జరగడం జరిగింది. 4వ తారీఖు 5వ తారీఖు ఈ రోజుతో చివరు కూడా పోస్టల్ బ్యాలెట్కు గవర్నమెంట్ ఇటు ఎన్నికల కమిషన్ కూడా కల్పించడం జరిగింది. ఎవరైతే ఓట్లు వేస్తూ ఉన్నారంటే ఈ ఎన్టీఆర్ జిల్లా కానీ కృష్ణా జిల్లాలో కానీ ఎవరైతే అంతర్జిల్లాల నుంచి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇక్కడ ఉద్యోగం చేసే వాళ్ళకి విధులు నిర్వహిస్తున్న వారికి కూడా ఓటు హక్కు కల్పిస్తూ ఉంది. వాళ్ళ ఓట్లకు సంబంధించి కూడా ఇక్కడి నుంచి అంటే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో ఎవరైతే ఉంటా ఉన్నారో వాళ్ళు అంతర్జిల్లాలకు అంటే అది ఇతర జిల్లాలకు ఎవరైతే వెళ్తూ ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ఓట్లు ఇక్కడ వేయడానికి కూడా వాళ్ళకి అవకాశం లేకపోవడంతో కొంత ఇబ్బందికరం కలుగుతూ ఉంది. ఈ విషయాన్ని కూడా కలెక్టర్లు ఇటు వాళ్ళ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు, కలెక్టర్ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. అలాగే ఎవరైతే ఆర్ఓలు ఉన్నారో ఆర్ఓ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీరు కనుక అక్కడ పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకున్నారు కాబట్టి అక్కడ మీరు ఓటు హక్కు వినియోగించుకోకపోతే కంపల్సరీగా మీకు సొంత జిల్లా ఏదైతే ఉంటుందో ఆ జిల్లాలో 7, 8వ తారీఖులో మీకు అవకాశం కల్పించాలని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎవరైతే వస్తూ ఉన్నారో పోస్టల్ బ్యాలెట్ తరఫు నుంచి వాళ్ళకు కొంత గందరగోళ వాతావరణం కల్పిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అంతర్జిల్లాల్లో ఎవరైతే వాళ్ళ ఓటు హక్కు కల్పించి వాళ్ళకి నెంబరింగ్ అనేది ఇస్తూ ఉంటారో అన్ని జిల్లాల్లో కూడా సేమ్ నెంబరింగ్ అనేది వస్తూ ఉంటుంది. మీకు అక్కడ కల్పించిన ఓటు హక్కు ఏదైతే ఉంటుందో సేమ్ నెంబరింగ్ ఇక్కడ కొడితే ఆ నెంబరింగ్ అనేది కానీ ఆ ఓటు హక్కు అనేది కానీ ఇక్కడికి రాదనేది ఇటు జిల్లా కలెక్టర్లు అయితే ఇస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాంతో కొంత గందరగోళ వాతావరణం పోస్టల్ బ్యాలెట్లో కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఫామ్ 12 అనేది నింపిన తర్వాతే పోస్టల్ బ్యాలెట్ అనేది అవకాశం కల్పిస్తారు. లేకపోతే జనరల్ ఓటింగ్ అనేది ఏదైతే మే 13వ తారీఖు ఉంటుందో ఆ రోజే వినియోగించుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఫామ్ 12 అనేది క్లియర్గా నింపితేనే మేము పోస్టల్ బ్యాలెట్ ఇస్తామంటూ చెప్తా ఉన్నారు. అదే పరంగా అంతేకాకుండా పోస్టల్ బ్యాలెట్ కనుక
ఎవరైతే విధుల్లో పాల్గొంటా ఉన్నారో అక్కడ వినియోగించుకోకపోతే 7-8 తారీఖుల్లో మేము ఇక్కడ అవకాశం కల్పిస్తామని సొంత జిల్లాలో ఉన్న ఉద్యోగస్తులకైతే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో కొంత గందరగోళ వాతావరణం అయితే కల్పిస్తా ఉంది. మల్లికార్జున్, అయితే ఇప్పటి వరకు ఎంతమంది ఉద్యోగులకు ఈ పోస్టల్ బ్యాలెట్ అవకాశం రాలేదు, అదేవిధంగా 7-8 తేదీల్లో వారి అవకాశాన్ని వినియోగించుకోవాలంటూ కూడా కలెక్టర్ చెబుతున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు వెళ్లిన వారు ఓటు వేయకుండా నిస్సహాయంగా బయటకు వచ్చిన పరిస్థితులు నెలకొంటాయి. అదేవిధంగా 7-8 తేదీల్లో కూడా వాళ్ళు తిరిగి వెళ్లి ఓటు వేయడానికి అవకాశం ఉంటుందని వెళ్తారు. ఆ రోజు ఖచ్చితంగా వారికి ఓటు వేసే అవకాశం ఉంటుందా? మళ్ళీ ఏదైనా ఇటువంటి లోటుపాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయా? అయితే ఎన్నికల కమిషన్ క్లియర్గా డైరెక్షన్ ఇస్తూ ఉంది. ఎవరికైతే ఫామ్ 12 కనుక ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లో నింపి రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 7-8 తారీఖులు కనుక 2 రోజుల్లో వాళ్ళకి అవకాశం కల్పిస్తామన్నాము. ఆ 2 రోజుల పాటు ఎక్కడైతే ఫెసిలిటేటర్ సెంటర్, ఓటు హక్కు వినియోగించుకునే సెంటర్ అయితే ఉందో ఆ సెంటర్లో కనుక అక్కడికక్కడే స్వయంగా ఫామ్ 12 కనుక నింపిస్తే మేము అలౌ చేస్తాము ఓటు వేయడానికి అంటూ కూడా ఇటు ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. నిన్న పరిశీలించిన ఈ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా పరిశీలించి దీనికి సంబంధించి ఇష్యూ ఏదైతే ఉందో అక్కడ ఆ ఇష్యూని కూడా ఆయన సాల్వ్ చేయడం జరిగింది. కంపల్సరీగా ఫామ్ 12 అనేది నింపితే కనుక పోస్టల్ బ్యాలెట్ అవకాశం మేము కల్పిస్తాము. దానికోసం అంటే ఏదైతే ఎన్నికల కమిషన్ ఇస్తూ ఉందో 4, 5, 6 తారీఖులు ఏదైతే ఇస్తూ ఉందో టైం అనేది ఆ టైం కాకుండా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే 7-8 తేదీలు 2 తేదీల పాటు కూడా మేము అవకాశాన్ని కల్పిస్తామన్నాము. ఫామ్ 12 అనేది మీరు నింపి అక్కడ అవకాశాన్ని వినియోగించుకోండి అంటూ కూడా చూతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ రోజుతో కూడా అంతర్ జిల్లాలకు సంబంధించి కావచ్చు, జిల్లాలో ఉన్న ఫెసిలిటేటర్ సెంటర్ కూడా అవకాశం అనేది ఈ రోజుతో ముగుస్తుంది కాబట్టి 2 రోజుల పాటు ఎక్స్టెండ్ అనేది చేస్తూ ఉన్నారు. విధుల నిర్వహణలో ఎన్నికల కమిషన్కి సంబంధించి విధుల నిర్వహణలో ఎవరైతే పాల్గొంటా ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా పోస్టల్ బ్యాలెట్ అవకాశం మేము కల్పిస్తాం, వాడిని వినియోగించుకోండి అంటూ కూడా ఇటు ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. ఆతో పాటుగా క్లియర్గా, ఎందుకంటే అంతర్ జిల్లాలతో పాటు ఇక్కడ విజయవాడలో నివాసం ఉండే ఓటు హక్కు కలిగిన ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేరే జిల్లాల్లో విధులు కనుక వేస్తే కనుక ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోకుండా అక్కడికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా మీరు అవకాశాన్ని తీసుకోండి. తీసుకొని పక్షంలో 7-8 తేదీల్లో సొంత జిల్లాలో కూడా మీకు అవకాశం కల్పిస్తామని కూడా ఎన్నికల కమిషన్ క్లియర్గా డైరెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. రేఖ. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.